ఎన్నికల వేడి రోజు రోజుకి పెరుగుతోంది. అదే సమయంలో అధికార పార్టీ ఇప్పటికే అభ్యర్థుల ఖరారు ప్రక్రియ ప్రారంభించింది. ఇక ప్రతిపక్ష వైసీపీ అధినేత తన పాదయాత్రలో కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేశారు. ఇక కొత్తగా ఎన్నికల బరిలోకి దిగుతున్న జనసేన సైతం వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థుల ఖరారుపై దృష్టి సారించారు. ఇప్పటికే పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా కమిటీల ఏర్పాటుకు సంబంధించి నివేదికలు పవన్ కళ్యాణ్ కు అందాయి. దీంతో తొలుత కమిటీలను ప్రకటించి వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించాలని పవన్ భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈ నెల 26న రిపబ్లిక్ డే రోజున తమ పార్టీ తొలి జాబితా విడుదల చేసేందుకు పవన్ కళ్యాణ్ ముహూర్తంగా నిర్ణయించుకున్నారు. తొలిసారి పోటీ చేస్తున్న పార్టీ అయినా కొత్త వారితో పాటుగా ఇప్పటికే ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు జనసేనలో చేరటంతో వారికి కూడా తొలి లిస్టులోనే పేర్లను ఖరారు చేస్తారని తెలుస్తోంది. ముందుగానే అభ్యర్థులను ఖరారు చేయడం ద్వారా చివరి నిమిషంలో పోటీ లేకుండా ప్రకటించిన అభ్యర్థులు ప్రచారానికి వీలుగా పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో తొలి జాబితాలో ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన అభ్యర్థులు తొలి జాబితాలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రజారాజ్యంలో ఎన్నికల ముందు అభ్యర్థులను ప్రకటించడం ద్వారా వారు పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లలేక కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పవన్ కళ్యాణ్ ఈసారి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పొత్తు కోసం తనపై ఒత్తిడి వస్తున్న పరిస్థితుల్లో అభ్యర్థుల ప్రకటన మొదలు పెడితే తాను ఎవరితో లేననే స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లవుతుందని జనసేనాని భావిస్తున్నారు. గోదావరి జిల్లాలతో పాటుగా గుంటూరు, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాలకు చెందిన కొన్ని నియోజకవర్గాలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. జనసేన తొలి అభ్యర్థిగా ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లాలోని ముమ్మడివరం నుంచి బీసీ వర్గానికి చెందిన పితాని బాలకృష్ణను ప్రకటించారు. ఇక రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిగా ఆకుల సత్యనారాయణ పేరును ప్రకటించే అవకాశం ఉంది. రాజమహేంద్రవరం రూరల్ నుంచి కందుల దుర్గేష్, తుని నుంచి రాజా అశోక్ బాబు, మండపేట నుంచి దొమ్మేటి వెంకటేశ్వరులు, కాకినాడ రూరల్ నుంచి అనిశెట్టి బుల్లెబ్బాయ్, పి గన్నవరం నుంచి పాముల రాజేశ్వరి, రాజోలు నుంచి రాపాక వరప్రసాద్ పేర్లలో కొన్నిటిని ప్రకటించే అవకాశం ఉంది. వీలైతే మరికొన్ని నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇక గుంటూరు జిల్లాలో తోటా చంద్రశేఖర్, నాదెండ్ల మనోహర్ వంటి వారు పేర్లు తొలి లిస్టులో ఉండే ఛాన్స్ ఉంది. అలాగే అనంతపురం నుండి ఇప్పటి వరకు రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజాసేవలో ఉన్న ఇద్దరి పేర్లపై పవన్ దృష్టి సారించినట్లు సమాచారం. వీరి పేర్లు తొలి జాబితాలో ఉండే అవకాశం కనిపిస్తోంది. దీంతో మిగిలిన రెండు ప్రధాన పార్టీల కంటే ముందుగానే తమ తొలి జాబితా విడుదల చేసేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.